ప్రభువు మీతో ఉండగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1-14 వచనాలు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకున్నట్టుకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలో తమ పేర్లు చేర్పించుకున్నట్టుకే తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డులో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఎలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో గొర్రెల మందలను కాయుచుండరి. దేవదూత వారి ఎదుటి ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారి మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తుగుడ్డులో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టి ఉనుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తును సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. అందరు బాగున్నారా? దేవుడి దయ వలన మీ అందరి ప్రార్థనలు బాగానే ఉన్నాను. ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. సేమ్ యు. థాంక్యూ. గట్టి వేసుకోండి ఆ ప్రభునకు. పడుకున్న వాళ్ళు లేసారా అరుపులకి? పక్కన ఇంకెవరైనా పడుకుంటే లేపండి. ఓకే, ఎవరు మాట్లాడకండి. క్రిస్మస్, మరొక్కసారి అదే ప్రశ్న అడుగుతున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? అమ్మ కళ్ళు తెరవండి అమ్మా. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ధ్యానం చేద్దరు. ఎవరైనా కళ్ళు మూస్తే వాళ్ళని ప్రశ్న అడుగుతాను. సో మిమ్మల్ని ప్రశ్న అడగకూడదంటే కళ్ళు పెద్ద చేసి ఎలా చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? చీకటిలో ఉన్న మనలను వేతలో నడిపించడానికి వచ్చే క్రీస్తు భగవానుడు. రైటే. ఇంకా ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కోరిక ఒక్కటే.
మనము యేసు ప్రభుని ఏమంటామో మన ముఖ్యంగా క్రిస్మస్ సమయమున ఇమ్మానుయేలు అంటాం, అవునా కదా? ఇమ్మానుయేలు అంటే యేసు మనతో ఉన్నవాడు. వీళ్ళారా, దేవుని యొక్క కోరిక ఎప్పుడూ ఒకటే, మనతో ఉండాలని. ఒక తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటి? తమ బిడ్డలు తమకి దగ్గరగా ఉండాలని, అవునా కదా? ఒక ప్రేమికుడు ప్రేమికురాలు నుంచి కోరుకునేది ఏంటి? తనకు దగ్గరగా, ప్రేమికురాలకి దగ్గరగా ఉండాలని. ప్రేమ యొక్క లక్షణం ఇదే, తను ప్రేమించే వారికి దగ్గరగా ఉండాలనే కోరిక. అయితే పిల్లలకు సహోదరి సహోదరులారా, ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, ప్రారంభం నుంచి కూడా దేవుడు మానవ సృష్టించింది ఒకటే. ఎంతో ప్రేమతో అపురూపంగా తన రూపంలో సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు చెప్పండి? తనతో ఉండాలని. మనం చూసినట్లయితే ఆది కాండంలో మొదటి 2 అధ్యాయాలు చూసినట్లయితే, ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత వారితో పాటు ప్రతిరోజు కూడా నడుస్తుండేవాడంట. ఆ ఏదోని తోటలో వారితో పాటు నడుస్తూ ఉండేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా వాళ్ళకి దగ్గరగా ఉండేవారు. దేవుడు తనకు ఉండాలని, తనకు ప్రేమించిన వాడిని దగ్గరకు ఉండాలని కోరిక. అయితే మనందరూ కూడా చూస్తున్నాం, మనకి జీవితాల్లో కూడా మనల్ని బాగా ప్రేమించే వాళ్ళనికంటే మనకి చాలా అలుసు, అంతేనా? మనల్ని బాగా ప్రేమించే వాళ్ళంటే మనకి, అంతేనా? ప్రేమించే వాళ్ళని కరివేపాకు తీసినట్టు తీసి పారేస్తుంటాం. ఆదాము అవ్వ కూడా అదే చేశారు. దేవుడు తన ప్రేమతో నింపాలని కోరుకుంటే తన ప్రేమను తిరస్కరించి దేవుడు కాకుండా సాతాను ఎంచుకున్నారు. దేవుడి మాటలు ఆలకించకుండా ఎవరి మాటలు నమ్మారు? వాళ్ళు సాతాను మాటలు ఆలకించారు. దేవుడు నమ్మకుండా ఎవరు నమ్మారు? వాళ్ళు జాగ్రత్త గమనించండి. అక్కడ ప్రారంభం నుంచే తను ప్రేమించిన ప్రభువుని కాదని ఆ యొక్క సాతాను మాటలు నమ్మి సాతాను చెప్పింది చేశారు. ఆ రోజే మానవ పతనం ప్రారంభమైంది. దేవునికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను. ఏదింటే అక్కడ ఆదాము అవ్వ చేసిన పని ఏంటంటే, ఒక భార్య తన్ని ఎంతగానో ప్రేమించే భర్తను కాదని వేరొకటితో తన భర్త ఎదురుగానే వేరే ఒకటితో కలిసి వెళ్ళిపోవడం, అది ఎంత బాధాకరమో అదే ఆనాడు కూడా జరిగింది, ఈనాడు కూడా జరుగుతూనే ఉంది. తనను ప్రేమించిన వారిని కాదని దేవుని వదిలి సాతాను వెనక వెళ్ళడం మనం చూస్తున్నాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అయితే పిల్లారా, దేవుడు కోపగించుకోలేదు, ఇంకా దేవుడు విడిచిపెట్టలేదు. ఇగో నేను ఎంతో ప్రేమతో సృష్టించాను, మట్టి నుండి సృష్టించాను, తన రూపంలో సృష్టించాను, తన యొక్క ఏదోని తోటలో తనకు దగ్గరగా ఉంచుకున్నాను, రోజు కూడా వారితో మాట్లాడుతున్నాను, రోజు వారితో నడుస్తున్నాను. అయినా కూడా నన్ను మోసం చేసి వాళ్ళు ఎలాగ నా నుంచి వెళ్ళిపోతారని కోపించుకోక, ఆ ప్రారంభం నుంచి బైబిల్ అంతా కూడా చూస్తున్నాము. ప్రారంభం నుంచి దేవుడు అనేకమైన ప్రవక్తల ద్వారా తన ప్రేమించిన వారికి ఏం చెప్పే మాట ఏంటంటే, తిరిగి వెనక్కి రండి. నేను ప్రేమిస్తున్న దేవునికి ఏం చెప్తున్నారు? నేను ప్రేమిస్తున్న దేవునికి తిరిగి వెనకకి రండి. అయితే మాట ఆలకించారా? ఎంతో మందిని పంపించారు, మాట ఆలకించలేదు. పైపెచ్చి ఇంకా పంపించిన వారిని ఇంకా రాళ్లతో కొట్టి చంపడం, అనేక విధాలుగా హింసించడం చూస్తున్నాం. అయితే ఏమి చేస్తున్నా ఇంకా వీళ్ళు మాట నమ్మట్లేదు, తిరిగి రావట్లేదు అని చెప్పి మనం ఎలాగా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అయితే దేవుడే, ఆయనే స్వయంగా మన దగ్గర రావడానికి సాక్షాత్తు ఆ క్రీస్తు భగవానుడే ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనే స్వయంగా మన దగ్గరకు వస్తున్నాడు. దేనికోసం? తిరిగి మనకు దగ్గరగా ఉండడానికి, మనల్ని రక్షించడానికి, తిరిగి మనల్ని పొందడానికి. అయితే క్రీస్తు జన్మించాడు ఆ బెత్లెహేములో, కానీ అప్పుడు కూడా స్వీకరించారా? అమ్మ, ధ్యానం చేస్తున్న వాళ్ళు చెయ్యి ఊపండి ఒకసారి. ధ్యానం చేస్తున్న వాళ్ళు మీ ధ్యానం ఇంటి దగ్గర చేసుకుందరు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. పక్కోళ్ళు భుజాలు పట్టుకొని కొద్దిగా ఊపండి, కుదపండి కొద్దిగా.
పట్టుకోండమ్మా, పక్క వాళ్ళని కుదపండి. అది కుదపండి, పక్క వాళ్ళని గట్టిగా. అది కాదు, బాగా కుదపాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సోదరా, మరి యేసు ప్రభు మనం రక్షించాలని ఎంత ప్రేమతో వస్తుంటే బెత్లెహేంలో సేమ్ సీన్, సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది. దేవుడు ఇంటింటికి, అక్కడ మనం చూస్తున్నాం ఈయన సువిశేషపట్నంలో ఎక్కడ పుట్టాడు? ఎందుకు పశువుల పుట్టాడు? వాక్యం చెప్పడం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు యేసు ప్రభు పశువుశాలలో పుట్టాడు? వెచ్చగా ఉంటుందని అక్కడ. ఎందుకు చెప్పండమ్మా, గట్టి చెప్పమ్మా. ఎవరు చోటు ఇవ్వకపోవడం చేత, అందరూ తిరస్కరించడం చేత. జాగ్రత్త గమనించండి. ఆ రోజు ఏ విధంగా అయితే తిరస్కరించారో అదే సీను, అదే సినిమా మళ్ళీ రిపీట్ అయింది. సాక్షాత్తు ఆయనే మళ్ళీ తిరిగి వచ్చినా కూడా. అయితే ఇంకో పక్కన మన సినిమా ఒక కామెడీ ఏంటంటే, ఎవరైతే తిరస్కరించారో వారందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ఆ రక్షకుడు రావాలని, రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆ యొక్క యూతులు ఏం చేస్తారంటే, భోజనం చేసేటప్పుడు భోజనం బల దగ్గర ఒక కుర్చీ ఖాళీగా ఉంచుతారు. ఎందుకో తెలుసా? తప్పనిసరి ఒక రోజు ఆ రక్షకుడు వస్తాడు, మాతో పాటు భోజనం చేస్తాడు, మాతో పాటు ఉంటాడు, మా ఇంట్లోకి వస్తాడని ఆ యొక్క దానికి సూచకంగా ఒక కుర్చీని ఇప్పటికి కూడా ఉంచారు. కానీ ఆ ప్రభు వచ్చినప్పటికీ వీళ్ళేం చేశారు? ఆయనకి చోటు లేదు, చోటు ఇవ్వలేదు. కారణం ఏంటి? ఎందుకు చోటు ఇవ్వలేదంట? ఎందుకు చోటు ఇవ్వలేదంట? చెప్పండమ్మా తొందరగా. సత్రం ఏ విధంగా ఉంది? సినిమాలు చూశారు, నాటకాలు చూశారు ఆ క్రిస్మస్ గురించి. ఏంటి ఎందుకు చూడలేదంట? దేవుడా, అంటే ఎవరికి అసలు క్రిస్మస్ సినిమా చూపించలేమో మళ్ళీని. సత్రంలో ఎందుకు చూడలేదు? జనాలతో నిండిపోయారు. అనేక మందిని ఆ సత్రంలో తీసుకోవడం వలన అసలైన వ్యక్తికి ఆయనకి సత్రం లేకపోవడం వలన ఆఖరికి ఆ పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వస్తుంది. ప్రియులకు సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. ప్రభు ఎంతో ప్రేమతో వస్తున్నా మళ్ళీ మనం ఆయన తిరస్కరిస్తూనే ఉన్నాం. మనం కూడా చాలాసార్లు మరి ముఖ్యంగా ఆ ప్రభు రాకకే సిద్ధపడుతున్నాం. అందుకు కూడా యూదుల వలె మనం కూడా ప్రభు రాకకే సిద్ధపడుతున్నాం. అవునా కదా? ఏ విధంగా సిద్ధపడ్డారు? చక్కగా సున్నాలు వేసుకున్నారు, బట్టలు కొనడం కోసం ఆటోల మీద వెళ్ళిపోయారు. ఆటోలు వెళ్ళిపోయారు రామదాపురం బట్టలు కొనడానికి. మరి ఆ బట్టలు మేకప్లు వేసుకోవడానికి సగం మంది లేటుగా కూడా వచ్చారు. ఎందుకోసం ఈ మేకప్లు, ఎందుకోసం ఈ బట్టలు, ఎందుకోసం ఈ పెయింట్లు, ఇంకా ఎందుకోసం ఆ పప్పులు, కక్క మొక్క. ఇప్పుడు చుక్క దగ్గరకు వస్తాను. చుక్క దేనికోసం వేసుకుంటున్నారు? మగవాళ్ళు చెప్పండి, చుక్క దేనికోసం? పండుగ రోజు. కొంతమంది ఆల్రెడీ స్టేక్ పెట్టుకున్నారు. కొంతమంది ఏమో కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ వంట కూడా వండారు. ఏం వంట? ఈ పిండి వంటలు కాదు, సారా. ఏమంటే పండగ ఏంటంటే బంధువులు వస్తున్నారంట, చుట్టాలు వస్తున్నారంట. వారి కోసం ఏంటి? సారా. నువ్వు అసలు పండుగ దేనికోసం చేస్తున్నావు? పండుగ బంధువుల కోసం చేస్తున్నావా, లేదంటే ఆ క్రీస్తు రాక కోసం చేస్తున్నావా? చెప్పండి అమ్మా. ఆ రోజు బెత్లెహేంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే సీను మళ్ళీ మన కుటుంబంలో జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, దీపారాధన చేస్తాం, కొత్త బట్టలు కట్టేసాం, పిండి వంటలు వండిస్తాం, సారా కూడా వండేసి మనం ఎవరికి ప్రాధాన్యత? చుట్టాలు. ఆ రోజు ఏ విధంగా అయితే సత్రంలో వారు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ఇతరులకు వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవ్వడం వలన వాళ్ళు ఎవరిని కోల్పోయారు? యేసు ప్రభుని. ఒకసారి ఆ యొక్క సత్రం యజమాని ఆయన రాత్రి ఒక కల వచ్చిందంట. ఆయన ఏం చేస్తారంటే ఆ సత్రానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, జనాభా లెక్కల కోసం అనేక మంది వస్తున్నారు.
మరి వస్తున్నప్పుడు అనేక మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు ఉన్న అందరికీ సత్రంలో రూమ్స్ ఇచ్చారంట. అయితే ఎప్పుడైతే యేసుప్రభు ఆ యొక్క జోజప్ప గారు వచ్చి ఆ యొక్క నిండు గర్భిణ మరియమాతకు ఆ ప్రసవం అవ్వడానికి ప్లేస్ అంటే పేదోళ్ళ ఉన్నారు, వీళ్ళు ఇచ్చేవారుగా లేరు అని చెప్పి ఏం చేశారు, తిరస్కరించారు. తర్వాత రోజున తెల్లారుజామున మనం చూసాం, గొల్లలందరూ కూడా వచ్చారు. అక్కడ హడావడి, గొల్లలు వచ్చారు. గొల్లల తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు అనేకమైన దేశాల నుంచి వచ్చారు. ఈ యొక్క చిన్నారి బాలయేసుని వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు తెలిసింది, అయ్యో ఈ గొప్ప మహానుభావుడు, ఈ గొప్ప వ్యక్తి నా ఇంటికి వచ్చారు, నా ఇంట్లోకి రావడానికి. కానీ నేను ఎవరికి చోటు ఇచ్చాను? ఈ డబ్బులున్న వాళ్ళకి, ఈ ఎవరైతే ఈ వీళ్ళందరూ పాప వ్యక్తులు చేసే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ నేను ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ఆ దేవుడు నా దగ్గరికి వస్తా అన్నా కూడా నేను ఆయనకి ఆహ్వానించలేకపోయినని ఆయన బాధపడ్డాడంట. పిల్లరా, మన జీవితంలో కూడా ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. నువ్వు ఎవరికి చోటిస్తున్నావు? ఈరోజు ప్రశ్న, నువ్వు ఎవరికి చోటిస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీకు ఏది ముఖ్యం? ఈ సందర్భంలో దేవాలయానికి ఇప్పుడు ఎలా జరిగింది ఇదంతా? పండుగ అంటే ఏం జరగాలి? పండుగ అంటే డెకరేషన్లు, అనేకమైన కార్యక్రమాలు, క్లీనింగ్ అన్ని కూడా ఎందుకోసం? ఆ ప్రభు వస్తున్నారని. దేవాలయము దేవుడు వసించే స్థలము. అయితే ఒక గ్రామానికి క్రిస్మస్ నిమిత్తము ఇంటికి పెయింట్లు వేసుకుంటున్నారు, వండుకుంటున్నారు, షాపింగ్ చేస్తున్నారు, కానీ గుడికి వచ్చి సేవ చేయడానికి సమయం లేదు. మరి మీరు దేనికోసం వస్తున్నారు? ఇప్పుడు పాట పాడడానికి సమయం లేదు. దేవుడిని మంచి స్వరాన్ని ఇచ్చాడు, పాటలు పాడడానికి సమయం లేదు. కానీ మిగతా అన్నింటికి నువ్వు ఎన్ని ఇంటికి సున్నాలు వేసుకున్నా, ఎన్ని వంటలు చేసుకున్నా, ఎంత సందడి చేసినా అంతా కూడా గమనించండి, తలెత్తండి, ఎవరైతే చేశారో అంతా కూడా వృధా, వేస్ట్. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అక్కడ కూర్చొని. నువ్వు దేవుడికి సమయంలో ఇవ్వకుండా నువ్వు నీ పనిపాట్లో కూర్చున్నట్లయితే అంతా కూడా వృధా. అనవసరం. నువ్వు ఇంటికి వెళ్దాం అంటే ఈ టైంకి చక్కగా పడుకుందు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు. అనవసరం. ఆ పక్క నిద్రపోయే, దీవుళ్ళు పోయే, అంతా కూడా గోవిందా. పిల్లలకు సహోదరి సోదరులారా, ఈరోజు ముగిస్తాను. కొంతమందికి ఎన్ని చెప్పినా చెవుట్లో శంఖం ఊదినట్టే. ముందుగా ఈరోజు 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఈరోజు మనం ప్రశ్న చేసుకోవాల్సింది, నీవు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆనాడు ఆదాము అవ్వ దేవుడు కాకుండా, దేవుని ప్రేమను కాదని సాతానుకు మాట ఆలకించారు, సాతానుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాడు బెత్లెహేములో ఆ బాలయేసును కాదని ఇతరులకు చోటిచ్చారు, ఆ బాలయేసును కోల్పోయారు. ఇప్పుడు నీ ఎదుట కూడా 2 చాయిస్లు ఉన్నాయి. నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదా మిగతా కార్యాలకి, ఈ లోక కార్యాలకి, ఈ లోక తాత్కాలిక సంతోషాలకు, సుఖాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈరోజు ప్రశ్న చేసుకో. మీరు గమనించి ఉంటారు, ఈరోజు నా మూడ్ ఫుల్ పోయింది. కారణం, కొంతమంది మీ ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు మీకు. దేవునికి ప్రాధాన్యతలు ఇవ్వకుండా నువ్వు గుడికి వచ్చేస్తే ఏం లాభం? అవునా కదమ్మా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు గుడికి వచ్చేసినంత మాత్రం ఉపయోగం లేదు. ఆ రోజు ఆ యొక్క బెత్లెహేంలో కూడా ఏం జరిగిందంటే, వారు ఇంటింటికి వెళ్ళారు, కానీ వాళ్ళకి చోటు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గొల్లలు వచ్చారో, ఆ రాజులు వచ్చారో, ఆ యొక్క జ్ఞానులు వచ్చారో, ఈ వీధులు అందరూ ఏం చేస్తారు? ఏం జరుగుతుందా అని చూడడానికి వెళ్తారు. అప్పుడు అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఆ పశువుల పాకదారికి ఆ రాజులు దూరం నుంచి వంటలు వేసుకొని వస్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్న ఎవరైతే తిరస్కరించారో వారందరూ కూడా వెళ్ళారు. ఏంటా జరుగుతుంది, ఏంటా చూద్దామని. ఎక్కడ కూడా చాలా మంది అలాగే వచ్చారు. తిరస్కరించిన వాళ్ళు ఏంటా చూద్దామని వచ్చిన వాళ్ళే, ఆరాధించడానికి కాదు. ఆరాధించడానికి వచ్చింది ఆ యొక్క గొర్రెలు కాపరులు. ఎప్పుడైతే ప్రభు యొక్క సందేశాన్ని విన్నారో, ఆ చీకటిలో
ప్రభు సందేశం విన్నారు, వెంటనే సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభుని ఆరాధించడానికి ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ యొక్క గొర్రెలు అన్ని కూడా పక్కన పెట్టి ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా ఆ రాజులు కూడా తమ తమ ఊరునన్ని కూడా విడిచిపెట్టి, తమ దేశాన్ని విడిచిపెట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. అయితే మనలో కూడా ఎంతమంది ఆరాధించడానికి వచ్చాం? ఎంతమంది ప్రభుకి ప్రాధాన్యత ఇస్తున్నారు? లేదంటే ఏదో సినిమా చూడడానికి, లేదంటే మీ చీరలు చూపించుకోవడానికి, లేదంటే కొంతమంది ఎవరినో కలవడానికి ఇదే బెస్ట్ ప్లేస్. ఎలాగా మిగతా ఊరోళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు మీ ఊరికి రానవరు. దయచేసి దేనికోసం నువ్వు గుడికి వస్తున్నావు? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఇది మొదటి ప్రశ్న. రెండోది, తొందర ముగిస్తాను. రెండోది, పిలుగు సహోదరి సోదరులారా, ఆ యొక్క ఇల్లు జనాలతో నిండిపోయింది కాబట్టి ఆ ప్రభుకి చోటు లేదు. మరి నీ హృదయంలో ఏది నిండిపోయింది? చాలాసార్లు మనం సోషల్ మీడియాతో మన రోజంతా గడిపేస్తాం, రోజు నిండిపోతుంది. లేదా అనేకమైన వ్యాపకాలతో, అనేకమైన వ్యామోహాలతో, ఈ యొక్క లోక సుఖాలతో నిండిపోతున్నాం. దేవుడికి నీలో చోటు ఉందా? ఎంతమంది రోజు దేవుని గుర్తుంచుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు? ఒకసారి తీసుకురండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలుగు సహోదరి సోదరులారా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పేదే, దేవుడు జీవజలం ఇచ్చేవాడు. తమ జీవంతో, ఆశీర్వాదంతో మనకి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీలో తన దీవులను పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు వేరే వాటితో నిండిపోయి ఉన్నట్లయితే ఏమన్నది, ఇదేమో నీటిలో పడుతుంది, దాంట్లో జాగ్రత్త గమనించండి. ఇది నువ్వు వేరే వాటితోటి నిండిపోయి ఉన్నట్లయితే ఆ నీరు నిండుతుంది దీంట్లో? చెప్పండమ్మా. ఇప్పుడు ఈరోజు మన యొక్క హృదయాలు కూడా, మన జీవితాలు కూడా దేనితో నిండిపోయాయి? దేంతో నిండిపోయాయి? నువ్వు దేవుని నిజంగా స్వీకరించాలి, ఆ ప్రభు ప్రేమను స్వీకరించాలి, ప్రభు దీవుని స్వీకరించాలంటే దానికి ఒకే ఒక మార్గం. ఏంటి? ఎప్పుడైతే నీలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకుంటావో, నీలో ఉన్న యొక్క మిగతా వాటికి ప్రాధాన్యత తొలగించుకుంటావో, అప్పుడే నువ్వు ఖాళీ అవుతావు, అప్పుడే ఆ ప్రభువును నువ్వు స్వీకరించగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిలుగు సహోదరి సోదరులారా, ఈ రోజు నేను అడుగుతున్నాను, నీ హృదయం దేనితో నిండిపోయింది? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనం చదవండి తొందరగా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనము. దానికి ముందుగా మరొకసారి ఒక మాట. చాలామంది దేవాలయానికి రమ్మన్నా, ఆ యొక్క దేవుడి పనులకు రమ్మన్నా, ఇలాంటి వాటితో ఇందాక చెప్పినట్టుగా చాలా పనులతో నిండిపోయారు. దేవునికి ప్లేస్ లేదు. దేవుని సమయానికి, దేవునికి ఇవ్వడానికి సమయం లేదు. పాటలు పాడడానికి, చెప్పండి, పాటలు పాడడానికి సమయం లేదు. ఆ ప్రభు సేవ చేయడానికి సమయం లేదు. నువ్వు నిండిపోయినప్పుడు దేనికోసం వస్తున్నావు? నువ్వంతా కూడా నీ పనిపాట్లతో నువ్వు నిండిపోయి వేరే వాటితో నిండిపోతున్నట్టయితే దేనికోసం వస్తున్నావు? వచ్చినా నువ్వు స్వీకరించగలవా? చదవండి అమ్మా. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయన అంగీకరింపలేదు. ఆయన తన వారి వద్దకు, తన అనుకున్న వారికి వచ్చారు, కానీ తన అనుకున్న వారు ఏం చేశారు? ఆయన అంగీకరింపలేదు, తిరస్కరించారు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ బిడ్డల. జాగ్రత్త గమనించండి. ఆయన అంగీకరించి, మరొకసారి మైక్రోసారి చదవమ్మా. ఆయన అంగీకరించి విశ్వసించే వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని బిడ్డలు చేయెత్తండి? ఎంతమంది దేవుని బిడ్డలు చేయెత్తండి? దేవుని అంగీకరించిన వారికి, దేవునికి స్థానం ఇచ్చిన వారికి, దేవుని విలువ ఇచ్చిన వారికి మాత్రమే దేవుని బిడ్డలకు భాగ్యము దేవుడు ఇస్తున్నాడు. 12వ వచనం తర్వాత, ఆ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తం వలన గాని శరీరేచ్ఛ వలన గాని 12 మానవ సంకల్ప. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. కాబట్టి పిలుగు సహోదరి సోదరులారా, ఈ రోజు మరొకసారి, నువ్వు దేనితో నింపబడ్డావు? ఆ దేవునికి నీలో స్థలం ఉందా?
ఆ దేవునికి నీలో స్థానం ఉందా, ప్లేస్ ఉందా, ఒకసారి పరిశీలన చేసుకో. ఆఖరిగా పిలుగు సహోదరి సోదరా, ఆఖరి పాయింట్ చెప్పి ముగిస్తాను. మనం ఒకసారి పక్కన ఓపెన్ అమ్మా, పక్కన ఓపెన్ ఒకసారి కొద్దిగా ఓపెన్ అమ్మా. అప్పుడప్పుడు కొద్దిగా షేక్ చేయాలి. ఇప్పుడు కూడా కొంతమందికి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి స్థలం లేదు, నిండిపోయారు దేంతోటి, మత్తుతో. ఆఖరిగా పిలుగు సహోదరి సోదరా, ఆయన యేసు ప్రభు ఎక్కడ పరుండి పెట్టారు ఆయన్ని? గట్టిగా పశువులతోటే. మీలో ఎంతమందికి మీ మేకలకి ఆవులకి ఏం పెడతారు? గడ్డి కానీ లేదంటే గింజ పెడతారు కదా. దేంట్లో పెడతారు? ఆ యొక్క బకెట్ కానీ లేదంటే ఆ గడ్డి కూడా ఆ యొక్క తొట్టు ఉంటుంది, తొట్టులో వేస్తారు, అవునా కదా. అది ఎలా ఉంటుంది? క్లీన్గా ఉంటుందా, మురికిగా ఉంటుందా? మురికిగా ఉంటుంది, కంపుగా ఉంటుంది, అవునా కదా. దయచేసి గమనించండి, మురికిగా ఉన్న కంపు కట్టిన ఆ యొక్క తొట్టునే దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ యొక్క తొట్టుని, మురికిగా ఉన్న దాన్ని ఆయన ఎంచుకున్నాడు. అదేవిధంగా మనము కూడా ఎవరైతే మనం అనేకమైన పాపం ద్వారా మురికి పట్టిపోవచ్చు, అనేకమైన తప్పుదాలు చేసి మనము అనేక కంపు కొడుతూ ఉండవచ్చు. అయితే నీవు ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే నీలోకి, ఈ యొక్క తొట్టులోకి, మురికిగా ఉన్న ఇక తొట్టులోకి, మురికిగా ఉన్న ఇక మన హృదయంలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20 వచనం చదవాలి తొందరగా, దాంతో ముగించుకుందాం. దర్శన గ్రంథము 3:20 తొందరగా. దర్శన గ్రంథము 3:20. వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఇదిగో వినుము, నేను నీ యొక్క హృదయం అనే ద్వారం వద్ద తలుపు తడుతూ ఉన్నాను. నా స్వరం ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, తలుపు తెరిచిన లోపలికి వత్తును. లోపలికి వచ్చి ఏం చేస్తాడంట? వారితో భుజించును, అతడు నాతో భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండే అర్హతను అనుగ్రహించును. నాతో పాటు నా సింహాసనం కూర్చుండే భాగ్యాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. అయితే పిల్లరా, దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. ఉదాహరణకి ఆ యొక్క బెత్లెహేములో ఆ సత్రం వద్ద కూడా వాళ్ళు ప్లేస్ లేదన్నా, ప్లేస్ ఎలా ఉండదు అని చెప్పి ఆయన బలవంతం చేయలేదు, వెళ్ళిపోయారు, ముందుకు కొనసాగించారు. అదేవిధంగా ఈ రోజు కూడా పిల్లలకు సహోదరి సోదరా, ప్రభు నీ యొక్క హృదయాన్ని తడుతున్నాడు. ఎప్పటికైనా నీ యొక్క తప్పు తెలుసుకొని ఎప్పటికైనా ప్రభుకి నీవు ఆహ్వానించినట్లయితే, ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ప్రభుకి విలువ ఇచ్చినట్లయితే, మిగతా కార్యముల కంటే ప్రభుకి విలువ ఇచ్చినట్లయితే ఆయన నీలోకి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమా? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆదాము అవ్వవలే, ఆనాడు బెత్లెహేములో ఉన్న యొక్క సత్రపు యజమానుల వలె ఇప్పుడు నీవు నేను కూడా అదేవిధంగా దేవుణ్ణి తిరస్కరిస్తున్నామా? ఆయన ప్రేమతో వస్తున్నాడు. నువ్వు నాకు కావాలి, నేను దగ్గరగా ఉంటాను, నిన్ను రక్షిస్తానని ఆయన వస్తున్నాడు. చీకటిగా ఉన్న మన జీవితంలో వెలుగు నింపడానికి వస్తున్నాడు. అయితే నువ్వు ఇంకా చీకటిని ఎక్కువగా ఇష్టపడుతున్నావా, లేదా ఆ వెలుగును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? రెండవదిగా, నీ హృదయం దేనితో నిండిపోయింది? దేవుడికి నీ హృదయంలో స్థానము ఉందా, లేదా ఇతర పనులకు, ఇతర ఆశలకు, ఇతర కోరికలకు, ఈ లోక తాత్కాలికమైన సంతోషాలకు నువ్వు వాటితో నింపేసి ఉన్నావా? అటువంటి కోరికలతో నీ హృదయం నింపేశావా? ప్రభు రావాలంటే ఈరోజు దాన్ని ఖాళీ చెయ్యు, అప్పుడు ప్రభు నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా, మనం ఎటువంటి పాపం చేసినప్పటికీ, ఎంత పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనలోకి రావడానికి ఆ యొక్క తొట్టులో ఏ విధంగా అయితే దేవుడు పుట్టాడో, అదేవిధంగా మన హృదయంలో, పాప హృదయంతో ఉన్న మన హృదయంలో తిరిగి పుట్టడానికి సిద్ధంగా ఉంటుండగా ప్రభుని వేడుకో, ప్రభువా నా పాప హృదయంలోకి రండి, నేను ఎల్లప్పుడూ నా హృదయం నిలుపుకునేలాగా నన్ను దీవించనని వేడుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. ఆ ప్రభువు మీతో ఉండి మేము మీ యొక్క జీవితాలను, మీ కుటుంబాలను తల వెలుగుతో నింపునుగాక. ప్రమాణము అక్కడక్కడ తీసుకొని
తెలుగు తీసుకోండి. ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనతైక పుత్రును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని దేవునిగాను జ్యోతి నుండి జ్యోతిగాను నిజదేవుని నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాదు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవులకు మా కొరకు మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ ద్వారా శరీరం ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సి పిలాతుని కింద శిలువ మీద కట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్టు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసించున్నాను. పిత పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించుచున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించున్నాను. పాప విమోచనకు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించున్నాను. ఆమేన్. పిలుగు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన యొక్క ఉద్దేశాలను విన్నపాలను ప్రభు ముందు ఉంచుదాం. మరి మీ అందరి తరపున మీ యొక్క ఉపదేశాలు తమ యొక్క విన్నప ప్రార్థనలు తెలియజేస్తారు.